నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విద్యుత్పై పోరుబాట కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, నాయకులకి, అనంతపురం జిల్లా ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిన్నటి రోజున జరిగిన విద్యుత్పై పోరుబాటలో అశేష జనవాహిని చూసిన తర్వాత ఈ తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ విద్యుత్ ఛార్జీలకు సంబంధించి భారాన్ని మోపెన్నారు. దాన్ని మేము ఈ విధంగా కవర్ చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఆ నిందేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నారు. అయ్యా టీడీపీ నాయకులారా, వాస్తవాలు గ్రహించండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్లే ముందు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏమున్నా ఆ బాధుడిని మేము తగ్గిస్తామన్నారు. ఈరోజు వచ్చి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే మేము ఈరోజు పెంచుతామని చెప్తున్నారు. మీరు మాట్లాడేదానికి మీ మాటలే విడ్డూరంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేసిన విధంగా ఏ నాయకుడు కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన అందించారు ఈ ప్రజలకి. చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ 7 నెలల కాలానికే ప్రజలపై పెనుభారాన్ని వేస్తున్నారు. 15,483 కోట్ల రూపాయలు విద్యుత్పై అదనపు ఛార్జెస్ ప్రజలను ముక్కుపిండి వసూలు చేయాలని చెప్పి ఆయన ప్రణాళిక సిద్ధం చేసినారు. ఇది వాస్తవం కాదా? దాని గురించి మాట్లాడండి. అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు. ఆయన తీసుకుంటే నిర్ణయాలు ఏదన్నా తప్పులుంటే మీరు మా ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన అడగండి. అదేవిధంగా ఇంకో విషయం మీకు చెప్తున్నాను. తెలుగుదేశం నాయకులందరికీ కూటమి ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నాది ఒకటే సూటి ప్రశ్న. మొదటి సంతకం అంటే దాని అర్థము, దాని విలువ మీకు తెలుసా? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకి సంబంధించి ఉచిత విద్యుత్ మీద మొదటి సంతకం పెట్టారు. ఏ విధంగా దాన్ని ఎన్ని రోజుల్లో అమలు చేశారు మీకు గుర్తులేదా? జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంతకం పెట్టారు పెన్షన్ల మీద. ఎలా చేశారు? చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు మొదటి సంతకాలని పెట్టి మొదటి సంతకం మెగా డిఎస్సీ అని చెప్పారు. మెగా డిఎస్సీ ఈరోజు దగా డిఎస్సీగానే మారిపోయింది. కానీ దాని గురించి ఏమైనా మీ ఆలోచన ఉందా? బహుశా చంద్రబాబు నాయుడు గారికి మునిశాపం ఉన్నట్టుంది. నిజాలు మాట్లాడినా, నిజం చెప్పింది నెరవేర్చినా ఆయనకు ఏదో జరిగిపోతుందని ఒక భయం ఉంది. దాని నుంచి ఆయన బయటికి రావాలి. ఈ ఉచిత బస్సు గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు ఇచ్చారు. సూపర్ 6 హామీలో ఒక హామీ అది కూడా. కానీ దాన్ని కూడా ఈరోజు వరకు దాని గురించి మీ ఆలోచన లేదు. దానికి మళ్ళీ మీరు ఒక సబ్ కమిటీ వేసుకొని దాన్ని కూడా కాలాన్ని పొడిగిస్తున్నారు. ఇవన్నీ మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దల్ని ప్రశ్నించండి. జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండేది. మేము ప్రజల కోసము, ప్రజా సమస్యలపైన ఏదైనా కూడా మేము ఎంతవరకైనా పోరాడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఖచ్చితంగా మేము ఇంకా రాబోయే కాలంలో ప్రతి సమస్య మీద కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, మేము అనంత వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో పోరాడేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. సూపర్ 6 అట్టర్ ఫ్లాప్. చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో ఇంకా ఈ ప్రజలకు మీద బాధుడు ఖచ్చితంగా వేస్తారు. బాధుడైతే తగ్గదు, బాధుడు గ్యారెంటీ.